కొన్ని గ్రాంట్స్ క్యాన్సిల్ చేశారు, కొన్ని గ్రాంట్స్ను ప్రతిపాదించారు క్యాన్సిల్ చేయడానికి. కానీ కొన్ని ఏదైతే అక్కడ యూనివర్సిటీ ఉన్నా చాలా కఠోరంగా ఖచ్చితంగా మేము గ్రాంట్స్ను క్యాన్సిల్ చేసేది లేనే లేదు అని వెళ్ళారు. అందులో ఇప్పుడు 50కు పైగా ఉన్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు దాదాపుగా 25 ఏదైతే రాష్ట్రాలు ఉన్నాయో వారు ముక్కుమ్మడిగా ట్రంప్ ఆదేశాలను వ్యతిరేకిస్తూ వారు అక్కడ సెనెట్లో కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ కోర్టులకు కూడా వాళ్ళు ఆశ్రయించడం జరిగింది. సో మొత్తం అసలు వచ్చేస్తున్నారు స్టూడెంట్స్ అంతా అని అంటున్నారు అమెరికా నుంచి, వీసాలు రద్దు అయిపోతున్నాయి అని. ఆ న్యూస్ ఇంటి నవ్వొస్తుందా మీకు? కాదేనంటే మొత్తం వచ్చేస్తాం అనేది అసలు కరెక్ట్ విషయం కాదు. కానీ ఒక రకంగా చెప్పాలంటే కొంచెం బాధాకరమైన విషయమేనండి. ఇప్పుడు చిన్న చితక తప్పులు చేసిన స్టూడెంట్స్ది వీసా క్యాన్సిల్ చేస్తామన్నది పద్ధతి కరెక్ట్ కాదు. దాని గురించి ఇప్పుడు యూనివర్సిటీస్ పరంగా కానీ, ఆర్గనైజేషన్స్ పరంగా కానీ, నాప్సా కానీ, ఏఆర్సీ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున సబ్మిట్ చేస్తున్నారు రిపోర్టు. ఇప్పుడు అందరికీ ఎవరికి ఏం వీసాస్ రిజెక్ట్ అవ్వలేదు. 3,50,000 మంది వీసాలు రద్దు చేస్తున్నారు, వచ్చేస్తున్నారు అని అంటే కొంచెం ఎక్కడ రావు గారు ఎక్కడి నుంచి వచ్చింది ఈ న్యూస్ నాకు అర్థం కావట్లేదు. అదే కదా చెప్తున్నాను. మెయిన్ మీడియాలో, సోషల్ మీడియాలో అసలు ఆ ఫిగర్ అనేది తప్పు. కొన్ని వందల మందిది వీసాస్ క్యాన్సిల్ చేశారు. ఇది క్యాన్సిల్ చేసింది కూడా ఎవరిది? వాళ్ళు షాప్ లిఫ్టింగ్ లో క్రిమినల్ అఫెన్స్ వాళ్ళ పేరు మీద ఫైల్ అయినా కానీ, వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసి క్రిమినల్ అఫెన్స్ ఫైల్ అయినా కానీ, లేదనంటే వాళ్ళు వితౌట్ లైసెన్స్ డ్రైవింగ్ చేసి ఫైల్ అయినా కానీ, ఇలాంటి ఉన్న స్పెసిఫిక్ కేసెస్లో మాత్రమే మనకి అలాంటి విషయాలు వచ్చినాయి తప్పితే మిగతా చోట్ల రాలేదు. ఎవరైతే స్టూడెంట్స్కి క్రిమినల్ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారన్నవి మాత్రమే కొన్ని క్యాన్సిల్ చేశారు, అన్నీ కూడా చేయలేదు. ఇక్కడ మన స్టూడెంట్స్ స్పెసిఫిక్గా నేర్చుకోవాల్సింది ఒకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. నేను లాస్ట్ టైం షోకి వచ్చినప్పుడు ఒకటి చెప్పాను. ఆఫ్ క్యాంపస్ జాబ్స్ అనేది ఎప్పుడూ లీగల్ కాదు, ఇప్పుడు కాదు, ఎప్పుడు కాదు. కానీ మనోళ్ళు అక్కడ ఏమీ అడగట్లేదు కదా అని చేస్తున్నారు. ఇప్పుడు మీరు తప్పు చేసి మమ్మల్ని మీరు బయటికి ఎందుకు పంపిస్తారు అని అంటే మన దగ్గర ఏమీ చెప్పలేం మనం. అలానే ఇక్కడ మన స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఇండియాలో చాలా ఈజీ అవ్వచ్చండి. డ్రంక్ అండ్ డ్రైవింగ్ అయితే ఒక 1,000 రూపాయలు ఫైన్ వేసి లేకపోతే కారు పట్టుకొని పంపించేస్తారేమో, లేదనంటే లైసెన్స్ లేకుండా ఉంటేనేమో 500 రూపాయలు ఫైన్ చేసి పంపించేస్తారేమో, లేదనంటే కనుక సపోజ్ ఏదైనా ఈ షాప్ లిఫ్టింగ్లో ఇలాంటివి ఉంటే కనుక ఒక వార్నింగ్ ఇచ్చి పంపించేస్తారేమో. కానీ యుఎస్లో లాస్ ఆర్ వెరీ వెరీ స్ట్రిక్ట్. మనం ఏంటంటే ఒక దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ పద్ధతులు తెలుసుకోవాలి. ఒకసారి ఎత్తేసినప్పుడు ఎవరు పట్టించుకోలేదులే, ఒకసారి వెళ్ళిపోయినప్పుడు ఎప్పుడు పట్టుకోలేదులే అనే ఆలోచన మనం మార్చుకోవాలి. కానీ ఇప్పుడు మీరు అన్నట్టు అఫెన్సెస్ ఓకే, కానీ సోషల్ మీడియా అకౌంట్స్ అన్నింటినీ కూడా సెట్ చేసేసి ఐడెంటిఫై చేసి స్టూడెంట్స్ వీసాను రద్దు చేస్తున్నారు అంటున్నారుగా. అంటే సోషల్ మీడియాలో వాళ్ళ అకౌంట్స్లోకి లాగిన్ అయ్యి చేసే ఆప్షన్ లేదండి. కానీ మీరు ఏదైనా కమెంట్స్ చేసినప్పుడు స్పెసిఫికల్గా ఈ పాలస్తీనియన్ వాళ్ళకి సపోర్ట్ చేసి కానీ అలాంటి ఏదన్నా యాజిటేషన్ నడిచినప్పుడు దానిలో వాళ్ళకి సానుభూతి చూపించినట్టు కానీ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చినట్టు చూపిస్తే తప్పితే ప్రతి వాళ్ళు ఇప్పుడు మనం ఊరికనే ఎలా ఉన్నారా బాగున్నారా అంటే మన సోషల్ మీడియాలో చూసి మన వెనక్కి పంపించట్లా. ఇక్కడ మనం ఒకటి గమనించాలండి, మీడియాలో కానీ సోషల్ మీడియాలో ఏదైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో ఈజ్ నాట్ అట్ ఆల్ రైట్. దేర్ ఆర్ సిచ్యువేషన్స్. వాట్ ఆర్ ద సిచ్యువేషన్స్? క్రిమినల్ అఫెన్సెస్ ఫైల్ ఉన్న వాళ్ళని క్యాన్సిల్ చేస్తున్నారు. అలానే ఏదైనా సరే అగెయిన్స్ట్ యుఎస్ గవర్నమెంట్ ఉండి లేదా ఏదైనా వాళ్ళకి నచ్చని విషయాలు పాలస్తీనియన్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది కానీ ఇలాంటి కేసెస్ ఉన్న వాళ్ళని మాత్రమే వాళ్ళు సెల్ఫ్ డిపోర్ట్ చేసుకోమని చెప్పి మెయిల్ రాస్తాం కానీ లేదంటే వాళ్ళు ఈ సెవీస్ క్యాన్సిల్ చేస్తాం కానీ ఇలాంటివి ఉన్నాయి. సో ఇక్కడ మనం ఒక్క విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటేనండి, ఈ క్రిమినల్ అఫెన్సెస్ మీద సెవీస్ క్యాన్సిల్ చేసినా సరే ఇలాంటి ఇది ఫస్ట్ టైం కాదండి అవుతాం. లాస్ట్ టర్మ్ ఆఫ్ ట్రంప్ గవర్నమెంట్లో కూడా ఇలా జరుగున్నాయి. సో ఒకటి ఇలా జరగకూడదు, ఒకసారి వార్నింగ్ ఇచ్చి చేయాలి. కానీ ఈ ముందు కూడా అయినాయి, ఇప్పుడు అవుతున్నాయి. ఇలా అయిన తర్వాత కూడా స్టూడెంట్ మళ్ళీ రీఫైల్ చేసుకోవచ్చు. ఇవాళే మీరు కనుక న్యూస్ పేపర్ చూస్తే దానిలో క్లియర్గా చెప్పారు, ఒక స్టూడెంట్ ఎవరిదైతే ఇట్లా సోషల్ మీడియా అకౌంట్ చూసి వీసా క్యాన్సిల్ చేశారో అక్కడ లోకల్ హైకోర్టు వీసాని రీఇన్స్టేట్ చేయించింది వాళ్ళ ఒక స్టూడెంట్. సో ఇలాంటివి మీకు చాలా వినబోతున్నారు ఇప్పుడు. ఏదైతే నేను చెప్తున్నాను న్యూస్, ఈయన అలా కుదరదని పంపించేయాలని చెప్పి వీసా రిజెక్ట్ చేసేసిన దానికి లోకల్ కోర్టులో సబ్మిట్ చేస్తే లోకల్ కోర్టు టెంపరీగా వీసాని రీఇన్స్టేట్ చేసి దీన్ని రివ్యూ చేయండి, ఇలా రిజెక్ట్ చేయొద్దు అని చెప్పనున్నారు.
అలానే లాట్ ఆఫ్ లీగల్ టర్మినాలజీ లా కంపెనీస్ కలిసి వాళ్ళందరూ కలిసి ఇప్పుడు రిప్రజెంటేషన్ పెడుతున్నారు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ కేసెస్ బీయింగ్ ఫైల్డ్. సో ఒక రకంగా వరీసమ్ ఇష్యూ అండి. కానీ ఇక్కడ నేను చెప్పేది ఒకటే, ఎవరైతే స్టూడెంట్స్ ఇప్పుడు వెళ్ళబోతున్నారో మీరు క్లియర్గా వెళ్ళిన పనికే వెళ్ళండి, వెళ్ళింది చదువుకోవటానికి. ఆన్ క్యాంపస్లో పార్ట్ టైం జాబ్స్ లీగల్, హ్యాపీగా చేసుకోండి. మీ మీద ఏది కూడా టికెట్ రాకుండా, క్రిమినల్ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అవ్వకుండా క్లీన్గా ఉండండి. ఓకే, లక్షల్లో మన వాళ్ళు ఉన్నారు, మేబీ 100లో కొంతమందికి ఇష్యూస్ వచ్చినాయి. సో ఆ ఇష్యూ వచ్చిన వాళ్ళకే ప్రాబ్లం తప్పితే మిగతా వాళ్ళకి లేదు. ఇంకోటి ఏంటంటే ఓపీటీ రద్దు చేస్తున్నారు అనేది ఇంకొక ఆందోళనకరమైనటువంటి న్యూస్. ఇప్పుడు ఓపీటీ రద్దు చేయాలనే కాన్సెప్ట్ ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక 10 సార్లు డిస్కషన్లోకి వచ్చిందండి. బిల్లు ప్రవేశపెట్టి, బిల్లు పెడతాం అనేది అంత సింపుల్ కాదండి. కాంగ్రెస్లో సబ్మిట్ చేయాలి, దానికి మెజారిటీ రావాలి, దానికి అపోజిషన్ పార్టీ కూడా సపోర్ట్ చేయాలి. ఇట్స్ అ వెరీ వెరీ లాంగ్ ప్రాసెస్. ఓకే, అండ్ ఇక్కడ మనం ఏదైతే ఓపీటీని రద్దు చేయాలనే డిస్కషన్ ఒకవైపు అవుతున్న చోట, వేరే చోట ఓపీటీ వాళ్ళకి మోర్ సపోర్ట్ ఇవ్వాలనే ఒక బిల్లు కూడా పెడతామనే పాయింట్ ఉన్నది. సో అట్లా ఈ డిస్కషన్ లాస్ట్ టైం కూడా ఇలా వచ్చింది. కానీ అది ఏంటంటే బిల్లుని ప్రవేశపెట్టాలనుకుంటున్నాము అని ఒక మినిస్టర్ చెప్పిన డిస్కషన్. ఇట్స్ నాట్ లైక్ అ లా. ప్రైవేట్ బిల్ పెట్టారు, డిస్కషన్ బిల్ ఇంకా సబ్మిట్ కూడా అవ్వలేదండి, పెట్టబోతున్నామని చెప్పి అంటున్నారు. అంతే, అది పెట్టిన తర్వాత కాంగ్రెస్లోకి వెళ్ళాలి, అది మొత్తం మెజారిటీ పాస్ అవ్వాలి, దాని తర్వాత పాస్ అవ్వాలి. సో ఇప్పటి వరకు అసలు ఇంతకుముందు ఏదైతే H1B వీసాల్లో కానీ, లేదా గ్రీన్ కార్డుల్లో కానీ, లేదా స్టూడెంట్స్ వీసాల్లో కానీ ఏవైతే ఉన్నాయో అవే ఉన్నాయా, ఏమన్నా మారాయా? ఇప్పుడు దాకైతే ఏమీ మారలేదండి. ఓపీటీ 1 year ఇస్తారు, 2 years కోర్స్ అయిన తర్వాత 1 year ఓపీటీ ఉంటుంది. ఆ 1 year ఓపీటీ తర్వాత స్టెమ్ ప్రోగ్రామ్స్కి 2 years ఎక్స్టెన్షన్ వస్తుంది. సో టోటల్ 3 years ఉండొచ్చు. దాని తర్వాత వాళ్ళు H1కి అప్లై చేసుకోవచ్చు. H1 నుంచి వాళ్ళు గ్రీన్ కార్డ్ పూల్లోకి వెళ్తారు. సో ఈ ప్రొసీజర్ ఏదైతే ఉందో మొత్తం అది కరెక్ట్గానే ఉంది, ఏమీ మార్పులు లేవు. యాజ్ ఆఫ్ టుడే లా హ్యాస్ నాట్ చేంజ్డ్. సో ఇవన్నీ స్పెక్యులేషన్స్ అనే, మొత్తం కంప్లీట్ స్పెక్యులేషనే, కంప్లీట్ వరీ అబౌట్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఓకే, సో ఇప్పుడు వరకు F1 వీసా రూల్స్ కానీ, H1 రూల్స్ కానీ, దాని తర్వాత ఓపీటీ రూల్స్ కానీ ఏమీ మార్పులు రాలేదు. సో ఇంకోటి ఏంటంటే అక్కడ జాబ్స్ లేవు, వెళ్ళిపోమంటున్నారు, ఇవ్వట్లేదు, లోకల్ పీపుల్కే ఇస్తున్నారు, ఇలాంటివి కూడా వస్తుంది కదా. అది అంటే ఇక్కడ ఒక పాయింట్ అండి, గ్యారంటీగా కొంచెం స్లో డౌన్ అయితే ఉందండి మార్కెట్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ అక్కడ జాబ్స్ చాలా బాగున్నాయి అసలు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇదే టైంలో ఎవరైతే లేదంటున్నారో, ఇవాళ మన స్టూడెంట్ ఎవరైతే 2 ఏళ్ల క్రితం అక్కడికి వెళ్ళాడో, ఇవాళ ఫోన్ చేసి $1,20,000 జాబ్ వచ్చిందండి నాకు, ఇవాళ చాలా హ్యాపీగా ఉందన్న. మొన్న ఇంకొక స్టూడెంట్ ఫోన్ చేసి $85,000 జాబ్ వచ్చింది. సో జాబులు లేదని ఏం లేవండి, ఉన్నాయి. కానీ ముందు ఏదైతే చాలా ఫ్రీ ఫ్లోగా ఉన్నాయో అది కొంచెం స్ట్రీమ్ లైన్ అవుతున్నాయి. అండ్ ఇప్పుడు ఏదైతే మన ట్రంప్ గవర్నమెంట్ వాళ్ళు చేస్తున్న మూవ్మెంట్ ఉందో, ఈ టారిఫ్స్, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ బ్యాక్ రావాలని చెప్పి అంటున్నారో, ఇప్పుడు కొంచెం ఛాలెంజ్ ఉండొచ్చేమో. కానీ యాజ్ వీ గో ఫార్వర్డ్ గ్యారంటీగా జాబ్స్ బెటర్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే, ఇంతకుముందు హోమ్లాండ్ సెక్యూరిటీ కానీ, లేదంటే అక్కడ బోర్డర్ సెక్యూరిటీ వాళ్ళకి కానీ వీసాలు రద్దు చేసేటువంటి పవర్ లేదు. కాకపోతే ఏదైనా కంప్లైంట్ చేసేవాళ్ళేమో, బట్ ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళే రద్దు చేస్తున్నారు అనేటువంటిది ఇంకో కంప్లైంట్ కూడా ఉంది కదా. ఎప్పుడైనా USCIS అంటే బార్డర్ సెక్యూరిటీ వాళ్ళ దగ్గరే పవర్ ఉంటుందండి, వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది. అండ్ జనరల్గా ఏంటంటే చేసే ముందు వాళ్ళకి ఒక మెయిల్ పంపించి ఇది సో ఏంటిది అని చెప్పని అంటారు. సో ఇది ఏదైతే జరుగుతుందో తాత్కాలికం అండి. హోమ్లాండ్ సెక్యూరిటీ వాళ్ళు కూడా, హోమ్లాండ్ సెక్యూరిటీ వాళ్ళే కదండి, వాళ్ళే చేయాల్సింది. సో వాళ్ళు చేసేటప్పుడు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, కొంచెం సెన్సిటివ్గా ఉన్నప్పుడు విషయము, వీ జస్ట్ హ్యావ్ టు బి ఎక్స్ట్రా కేర్ఫుల్. ఏదైతే ఉన్నామో మనం ఏది క్రిమినల్ అఫెన్సెస్లోకి ఇన్వాల్వ్ అవ్వకుండా, ఏదైతే అన్కాన్స్టిట్యూషనల్ ఉన్నాయో దానిలోకి ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే, ప్రస్తుతానికి ఐ థింక్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎ టెంపరీ ఫేజ్ అండి. ఈ ఫేజ్లో మనం జాగ్రత్తలు తీసుకుంటే ఇట్ షుడ్ బి ఫైన్. గతం కంటే కూడా ఇప్పుడు స్క్రూట్నీ ఎక్కువగా ఉంది, సర్టిఫికేట్స్ కానీ ఇవన్నీ కూడా. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఇన్డెప్త్గా వెళ్తున్నారు అంటున్నారు, అది నిజమేనా? ఇది చాలా మంచి విషయం అండి రావు గారు. నేను చెప్పేది ఏంటంటే, మన వాళ్ళంతా దొడిదారులు పట్టుకొని వెళ్ళిపోతాం అనుకునే వాళ్ళకి ఇది ఒక బ్రేక్. అండ్ మనం ఏంటంటే, ఇప్పుడు ఎక్కువ మందికి వీసాలు వెళ్ళినప్పుడు ఇంతమంది వెళ్ళిపోయారు అంటున్నారు, బ్యాక్ పంపించినప్పుడు మళ్ళీ బ్యాక్ పంపిస్తున్నారు అంటున్నారు. మనకు కావాల్సింది ఏంటి?
మనం క్లారిటీ పెట్టుకోవాలి. మనకి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తుంది ఎందుకు? ఇట్స్ ఎ వెరీ లార్జ్ ఎకానమీ, దేర్ ఆర్ మోర్ జాబ్ ఆపర్చునిటీస్ అనే ఐడియాతోనే చెప్తున్నాం. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నప్పుడు ఏంటి అని అంటే ఏదైనా సరే రాంగ్ డాక్యుమెంటేషన్ పెట్టుకోవద్దు. వెదర్ ఇట్ ఈస్ యువర్ అకాడమిక్ సర్టిఫికేట్స్, వెదర్ ఇట్ ఈస్ ఫైనాన్షియల్ సర్టిఫికేట్స్, వెదర్ ఇట్ ఈస్ ఎనీ అదర్ డాక్యుమెంటేషన్ ఇంక్లూడింగ్ యువర్ వర్క్ ఎక్స్పీరియన్సెస్. ఫేక్ చేయొద్దు. ఇప్పుడు ఏఐ వల్ల అంటారా, లేకపోతే ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వల్ల అంటారా, గ్యారంటీగా స్క్రూటినీ ఎక్కువ ఉందండి. అండ్ ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. చిన్న మిస్టేక్ చేసినా ఇమీడియట్ గా ఐడెంటిఫై చేస్తున్నారా? అంటే చిన్న మిస్టేక్ అనేది మిస్టేకే అండి. ఇప్పుడు మీరు ఏమంటారంటే సార్ అకాడమిక్ సర్టిఫికేట్స్ ఫేక్ చేస్తే తప్పు అంటే ఫేక్ అని కాదు, లెటర్ లో కొన్నిసార్లు మిస్టేక్ పడుతుంటాయి. అది అలాంటి మిస్టేక్ అని ఇలా ఉంటుంది. అలా ఉండదు. అంటే ఇప్పుడు మీరు లెటర్ లో రాంగ్ అక్కడ లేనిది మీరు ఇచ్చారనుకోండి, అది గ్యారంటీగా పట్టుకుంటున్నారు. ఇప్పుడు గ్యారంటీగా వెరిఫికేషన్ చేస్తున్నారు ఫండింగ్. ఇప్పుడు ఒకటేనండి, మన స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ నేను చెప్పేది ఒక్కటే, మీరు పిల్లోడిని పంపిస్తుండగానే ఒక సెమిస్టర్ ఫీజు పట్టుకెళ్ళిపోయిన తర్వాత అక్కడ నేను నాకు ఏం అవసరం లేదు అనే మైండ్ సెట్ మార్చుకోండి. లోన్స్ చక్కగా దొరుకుతున్నాయి, తక్కువ ఇంట్రెస్ట్ రేట్లో దొరుకుతున్నాయి, ఈజీగా కొలాటరల్ ఫ్రీగా దొరుకుతున్నాయి. తీసుకోండి, లోన్లు తీసుకొని వెళ్ళి చదువుకున్న తర్వాత మెల్లగా పే చేసుకోవడం స్టార్ట్ చేయండి. మీరు వెళ్ళామా ఫస్ట్ సెమిస్టర్ నుంచే నేను పార్ట్ టైం జాబ్స్ చేశానా, డబ్బులు నేను సంపాదించుకుంటూ పోయానా అని అంటే మాత్రం గ్యారంటీగా చతికిల పడతారు. వీసాస్ కూడా ఎక్కువ రిజెక్ట్ చేస్తున్నారు గ్యారంటీగా. దానిలో మనం చెప్పాల్సిన అవసరం లేదు. వెరిఫికేషన్ కూడా చాలా ఎక్కువ ఉంది. సో ఏది ఉన్నా సరే ప్రాపర్ పేపర్ వర్క్ పెట్టుకుని వెళ్తాం కరెక్ట్. ఎంత పర్సెంటేజ్ రిజెక్షన్ ఉంది స్టూడెంట్స్ బేస్? ఇప్పుడు దాకా వాళ్ళు అయితే రిపోర్ట్స్ రిలీజ్ చేయలేదండి, బట్ మార్కెట్ ఇంటెలిజెన్స్ పరంగా అయితే ఆల్మోస్ట్ 50% వీసా రిజెక్షన్ ఉంది. ఆల్మోస్ట్ 50% దాకా ఉన్న రిజెక్షన్. రీజన్ ఏంటి? ఐ థింక్ మోర్ స్క్రూటినీ అండ్ ఐ థింక్ దీస్ ఆర్ ఆల్ పొలిటికల్ ఆస్పెక్ట్స్ అండి. మనం కాన్సులేట్ వాళ్ళతో కలిసినప్పుడు కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే మాకు స్టూడెంట్ జెన్యునిటీ, తను వెళ్ళే ఉద్దేశం ఏంటి. ఇప్పుడు ముందు ఏంటంటే వీసాకి వెళ్ళినప్పుడు క్వశ్చన్స్ ఎక్కువ అడుగుండకపోవచ్చు. ఇప్పుడు ఏంటంటే నువ్వు ఎందుకు ఈ కోర్స్కి వెళ్తున్నావు, ఆ కోర్స్కి నువ్వు ముందు చేసిన కోర్స్కి రెండింటికి కనెక్షన్ ఎట్లా ఉంది, ఏదైనా వర్క్ చేశారనుకోండి ఆ వర్క్కి మీ వర్క్లో మీరు మాడ్యూల్స్ ఎక్స్ప్లెయిన్, వర్క్లో మీరు ఏం చేశారో ఆ వర్క్ ప్రోగ్రామ్ ఎట్లా ఉంది అది ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. ఇప్పుడు చదవబోయే కోర్సులో మాడ్యూల్స్ అడుగుతున్నారు. ఓ రకంగా చెప్పాలంటే ఇవన్నీ మనకు తెలియాలి. వెళ్ళే ముందు ఒక స్టూడెంట్కి ఇవన్నీ తెలియాలి. అవి నాకు తెలియదండి వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు అని అంటే అది ఓ రకంగా ఐ థింక్ దిస్ ఇస్ ద మార్కెట్ కరెక్షన్ అండి. అవుతాం రకంగా మంచిదే, మనకు కొంచెం తగ్గినా పర్లేదు, కానీ ఐ థింక్ స్ట్రీమ్ లైన్ అవుతుంది. మనకి వెళ్ళే వాళ్ళకి కూడా మనం ఏంటి దేని గురించి వెళ్తున్నాం అనే క్లారిటీ కూడా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 2 కోణాల నుంచి ఆలోచిస్తే దీన్ని, ఒకటేంటి అంటే వాళ్ళ గైడ్ లైన్స్ని మన పిల్లలు మన స్టూడెంట్స్ రీచ్ కాకపోవటం ఒకటి, 2 అక్కడ యూనివర్సిటీలు ఖాళీ అయిపోతాయిగా. అంటే యుఎస్ యూనివర్సిటీస్ ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటేనండి, అన్లైక్ యూకే ఆర్ ఆస్ట్రేలియన్ యూనివర్సిటీస్ వేర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కాన్స్టిట్యూట్ ఆల్మోస్ట్ 25 to 40% ఆఫ్ ద యూనివర్సిటీ స్ట్రెంత్. యుఎస్ యూనివర్సిటీలో మొన్న ఒక స్టడీ చదువుతా ఉన్నాను, ఓన్లీ 6 to 8% మాత్రమే ఇంటర్నేషనల్ స్టూడెంట్ పాపులేషన్. వెరీ స్మాల్. కానీ దే కాంట్రిబ్యూట్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ టు ది ఎకానమీ ఆఫ్ $43 billion. సో ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. గ్యారంటీగా యూనివర్సిటీస్ కొన్ని దెబ్బతినే పరిస్థితి ఉంది. అండ్ మోర్ ఓవర్ ట్రంప్ ఏమో ఫెడరల్ ఫండ్ తగ్గిస్తాము యూనివర్సిటీస్కి అని కూడా చెప్తున్నాడు. అసలు మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్నే మా సంబంధం లేదంటే రద్దు చేశారు కదా, ఏదో న్యూస్ వచ్చింది కదా. ఒక ఆస్పెక్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ దానికి సంబంధించిన ఫండ్ది రద్దు చేశారండి, అన్ని రద్దు చేయలేదు. కానీ అయినా కూడా ఏంటంటేనండి ఇక్కడ ఈ ప్రాసెస్లో గ్యారంటీగా ఇప్పుడు ఎట్లయితే మనము ఈ టారిఫ్స్ వలన యుఎస్ ఎకానమీ ఎలా దెబ్బతింటుంది అంటున్నామో, ఈ స్టూడెంట్స్ ఈయన చేసే దీని వలన గ్యారంటీగా యూనివర్సిటీస్ దెబ్బతింటాయి. ఆల్రెడీ యూనివర్సిటీస్ ఆర్ కన్సర్న్డ్. వీళ్ళందరూ కలిసి దే ఆర్ సబ్మిటింగ్ వాట్ యూ కాల్ ఇట్ రిక్వెస్ట్ టు ది యుఎస్ ప్రెసిడెంట్. సో ఈ ఇయర్ కొంచెం మనకి యాజ్ వి గోయింగ్ టు ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద ఇయర్ వీల్ అండర్స్టాండ్. ఇప్పుడు మనం అక్కడ ఒక్కో స్టేట్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా, లా కూడా డిఫరెంట్గా ఉంటుంది, ప్యారలల్గా అయితే ఉండదు అక్కడ. అవును. మరి అలాంటప్పుడు ఏ స్టేట్కి సంబంధించి ఆ స్టేట్ వాళ్ళు ఈ ఇంప్లిమెంట్ చేస్తారా స్టూడెంట్స్ మీద, లేదంటే? సో ఇది సెంట్రల్ ఇంప్లిమెంటేషన్ ఉంటుందండి. ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పినట్టు ఒక హైకోర్టు ఇప్పుడు దాన్ని రీఇన్స్టేట్ చేసింది. ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి మీరు ఇప్పుడు రేపటి నుంచి న్యూస్ చూస్తూ ఉండండి, ఏ స్టేట్ లో ఆ హైకోర్టు మళ్ళీ రీఇన్స్టేట్ చేసిందని, దాని తర్వాత మళ్ళీ అక్కడి నుంచి
ఆ సెంట్రల్ దానికి వెళ్ళిందని. ఎందుకంటే యుఎస్ అనేది ఏంటంటే ఏ స్టేట్ కి వాళ్ళకు గవర్నమెంట్, ఆ గవర్నర్ వాళ్ళు డీలింగ్ లాగా ఉంటుంది. సో గ్యారంటీగా దర్ ఇస్ గోయింగ్ టు బి అ లాట్ ఆఫ్ రిపర్కషన్స్ యాజ్ సచ్. సో ఆ రీఇన్స్టేట్ చేసే ఆప్షన్స్ ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవుతాయి. ఆల్రెడీ అజిటేషన్స్ ఇన్ డిఫరెంట్ స్టేట్, న్యూయార్క్ లో, కాలిఫోర్నియాలో, టెక్సస్ లో ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. సో అక్కడి నుంచి మొత్తం మార్పులు రాబోతుంది. సో మీరు డీప్గా వెళ్తారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్టేట్స్లో ఏ స్టేట్ ప్రజెంట్ వెళ్ళటానికి కొంచెం అనుకూలంగా కనిపిస్తుంది స్టూడెంట్స్కి? నేను ఓ రకంగా చెప్పాలంటే మన వాళ్ళు ఎక్కువ మంది వెళ్ళేది 5 స్టేట్స్ మేజర్గా అండి. ఒకటేమో మన ఇల్లినాయ్ వెళ్తారు, న్యూయార్క్, న్యూజెర్సీ వెళ్తారు, కాలిఫోర్నియా వెళ్తారు, టెక్సస్ వెళ్తారు, ఫ్లోరిడా వెళ్తారు. ఓకే, ఇక్కడంతా మన వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. నన్ను గనక మీరు అడిగితే ఈ స్టేట్స్ వెళ్ళొద్దు. ఈ 5 స్టేట్స్కి 5 స్టేట్స్ కదా, ఇంకా దీని పక్కన ఉన్న జార్జియా ఇలాంటి స్టేట్స్ కూడా వెళ్ళొద్దు. కొంచెము ఇంటీరియర్ స్టేట్స్లోకి వెళ్ళండి. ఎక్కడైతే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీజులు, లివింగ్ ఎక్స్పెన్సెస్ తక్కువ ఉంటాయి. రెండోది ఇంత విపరీతమైన కాంపిటీషన్ ఉండదు, రైట్? అండ్ కొంచెం లేడ్ బ్యాక్ లైఫ్ ఉంటుంది. అండ్ ఆన్ క్యాంపస్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ ఉంటాయి, బికాస్ మన వాళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి. సో లుక్ ఫర్ అదర్ స్టేట్స్. మనము ఇదే 5 స్టేట్లో వెళ్ళాలి, ఇదే మీరు ఒకసారి చదువుకున్న తర్వాత మీరు జాబ్ చేస్తానికి ఏ స్టేట్ కన్నా వెళ్ళొచ్చు. అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ బట్టి మీరు చెప్తున్నారా, లేదంటే ఈ ఎప్పుడు చెప్తాను, ఇప్పుడు ఇంకా ఎక్కువ చెప్తున్నాను. ఎందుకనంటే ఎప్పుడైనా సరే స్క్రూటినీ అనేది జరిగినప్పుడు ఎక్కడైతే ఎక్కువ మంది ఉంటారో అక్కడ ఇంకా ఎక్కువ ఉంటుంది ఆటోమేటిక్గా. అవును, అక్కడ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇండియన్స్ ఎంతమంది ఉన్నారు, లేదంటే సౌత్ అమెరికన్స్ ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు ఒకటి మీరు తెలుసుకోవాల్సిందండి, అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే స్క్రూటినీ అనేది ఇండియన్స్ గురించి చేయట్లేదండి. ఎనీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్ గురించి జరుగుతుంది. అది ఇండియన్స్ అయి ఉండొచ్చు, చైనీస్ అయి ఉండొచ్చు, సౌత్ అమెరికన్స్ అయి ఉండొచ్చు, లేదా సౌత్ ఏషియన్స్ అయి ఉండొచ్చు. అందరి మీద జరుగుతుంది. ఇది ఏదో ఇండియన్స్ మీద కక్ష పెట్టుకొని ఇండియన్స్ మీద ఫోకస్ చేసినట్టు అనుకోవద్దు. అండ్ ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టు కొంచెం బాధాకరం విషయం ఏంటంటే మనోళ్ళు కూడా దీన్ని, అక్కడ సెటిల్ అయిన వాళ్ళు దీన్ని సపోర్ట్ చేస్తున్నారు. అది కొంచెం వరి అవ్వాల్సింది. అంటే వాళ్ళు కూడా ఇప్పుడు గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన మీరు ఇక్కడ పౌరసత్వం ఉన్నట్టు కాదని చెప్పి JD1 చెప్తున్నారుగా వాళ్ళకి కూడా ఇప్పుడు. అసలు అది ఆయన చెప్పిందేమో నాకు తెలియదు, కానీ నాకు తెలిసి అది అసలు కంప్లీట్లీ నాన్ కాన్స్టిట్యూషనల్ అండి. అండ్ ఐ థింక్ దట్ ఈస్ నాట్ ఎ థింగ్ ఆఫీషియల్లీ. అదే అన్ని మీడియా చూసాను ఆయన చెప్పింది. అంటే బై బర్త్ ఉన్నా లేకపోతే ఇలాంటివి ఉన్నా కూడా ఏమీ కాదని చెప్పని అంటున్నాడు. కానీ అట్లా అయితే కనుక వీళ్ళందరూ కూడా బయటికి రావాలి కదండి. వీళ్ళు ఓన్లీ సిటిజన్షిప్ ఉంది, కానీ వీళ్ళెవరు కూడా యాక్చువల్లీ US ఆరిజిన్ వాళ్ళు కాదు. వీళ్ళందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళే, స్కాటిష్, బ్రిటిష్, ఫ్రెంచ్ ఇలాంటివే కదా. సో అందువలన ఇవన్నీ ఏంటంటే ఈ నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ కొంచెం ఎక్కువ హడావుడి ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఇట్ ఈస్ గోయింగ్ టు డై డౌన్. దిస్ ఇస్ వాట్ వీ హావ్ సీన్ ఇన్ 2015 to 19 ఆల్సో అండి. ఇప్పుడు అక్కడ అమెరికాలో ఏం జరుగుతుంది అనేది కనుక అబ్జర్వ్ చేస్తే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ వర్సెస్ అనుకోవచ్చా? అలా ఏం చెప్పలేమండి. ఇప్పుడు బేసికలీ ఇట్స్ ఆల్ అ పొలిటికల్ టర్మాయిల్ అండి. ఈవెన్ ద లోకల్ అమెరికన్స్, లీవ్ అలోన్ మనోళ్ళు వెళ్ళి గ్రీన్ కార్డ్ వచ్చిన వాళ్ళు లేకపోతే సిటిజన్షిప్ వచ్చిన వాళ్ళు కూడా మర్చిపోండి. ఎవరైతే లోకల్ అమెరికన్స్ మేబీ 200-300 ఏళ్ళ నుంచి వాళ్ళ ఫ్యామిలీస్ అక్కడ ఉన్న వాళ్ళు కూడా దే ఆర్ నాట్ హ్యాపీ విత్ ది డెవలప్మెంట్స్ వాట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. నేను ఒక 2-3 యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్ హూ ఆర్ యాక్చువల్ అమెరికన్స్, ఓకే, ఇండియన్స్ వాళ్ళు వెళ్ళి అక్కడ అమెరికన్స్ అవుతాం కాదు, వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా నో వన్ ఈస్ హ్యాపీ విత్ ద డెవలప్మెంట్స్. రైట్ నౌ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఎవ్రీ వన్ ఈస్ ఫీలింగ్ వెరీ స్కేర్డ్. మన వాళ్ళ గురించి మర్చిపోండి. మనం ఇక్కడి నుంచి వెళ్ళామా, స్టూడెంట్ వీసాలో ఉన్నామా, H1 వీసాలో ఉన్నామా, F1 వీసాలో ఉన్నామా, అదంతా పక్కన పెడితే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే బై బర్త్ అమెరికన్స్, ఫ్యామిలీ ఎన్నాళ్ళ నుంచి ఉన్నవాళ్ళు, వాళ్ళు కూడా జాబ్ గురించి చాలా వరీడ్ ఉన్నారు. ఎందుకంటే మీరు ఇప్పుడు చెప్పినట్టు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఒక వింగ్ని క్లోజ్ చేసి పడేశాడు. దానిలో ఉన్న జనాలందరూ జాబ్స్ ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడు ఈయన చెప్పే ప్రకారం ఫెడరల్ ఎయిడ్ ఇవాళ రోజున 1000 కోట్లలో ఫెడరల్ ఎయిడ్ పోతుందండి యూనివర్సిటీస్ అన్నిటికీ. ఫెడరల్ ఎయిడ్ పోతే ఒక్కొక్క యూనివర్సిటీ అనేది ఒక్కొక్క ఊరంతా ఉంటాయి. ఒక్కోటి 2000 ఎకరాలు, 1500 ఎకరాలు ఉండి దానిలో 1000 మంది ఎంప్లాయీస్ ఉంటారు. అండ్ ఇంత పెద్ద యూనివర్సిటీస్కి మొత్తం ఊరి ఎకో సిస్టమ్ మొత్తం దాని మీద బేస్ అయి ఉంటుంది. ఎట్లా అంటే ఇక్కడ నుంచి మీరు ఎక్కడో బయటికి వెళ్ళి ఇప్పుడు కొత్తగా స్పోర్ట్స్ యూనివర్సిటీ స్టార్ట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు మనకి. అక్కడ ఆ ఊర్లో మీకు చుట్టుపక్కల ఏమీ లేదు, రైట్?
అక్కడి నుంచి మొత్తం చుట్టుపక్కలంతా డెవలప్ అవుతుంది. దిస్ ఈస్ హౌ యుఎస్ హ్యాస్ బిన్ డెవలప్డ్. యుఎస్లో ఎప్పుడు కూడా ఏంటంటే న్యూయార్క్ ఉంది, లేకపోతే షికాగో ఉంది, దీనిలోనే మొత్తం ఉందామని డెవలప్ చేయలేదు. అక్కడి నుంచి మొత్తం దూరంగా వెళ్ళిపోయి అక్కడ డెవలప్ చేస్తారు. ఆ మెల్లగా అది కొన్ని ఏళ్ళు పట్టచ్చు, 10 సంవత్సరాలు పట్టచ్చు, కొన్ని 100 సంవత్సరాలు ఓల్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఈ యూనివర్సిటీలు అంత ఓల్డ్ అవటం వలన, దానికి మంచి పేరు ఉండటం వలన, దానికి వచ్చే స్టూడెంట్స్, దానికి వచ్చే వర్కర్స్, మొత్తం ఎకో సిస్టమ్ క్రియేట్ అవుతుంది. ఒక ఊరు ఒక కౌంటీ దాని మీద అవుతుంది. సో అందువలన ఈ భయం అనేది మనకి ఇక్కడి నుంచి మనకి వెళ్ళిన వాళ్ళకే కాకుండా అక్కడ వాళ్ళు కూడా భయంలో ఉంది. ఇప్పుడు నేను డ్రాబ్యాక్స్ మాట్లాడుకున్నాం కదా, ఈ ట్రంప్ వచ్చిన తర్వాత ఈ డ్రాబ్యాక్స్లో ఒకవైపు చూస్తే అడ్వాంటేజెస్ ఏం కనిపిస్తున్నాయి? రాబోయే 1-2 సంవత్సరాల్లో లోకల్లో ఎకానమీ ఎక్కువ పెరగబోతుంది. సో మన వాళ్ళు ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళకి జాబ్స్ బెటర్ అవబోతున్నాయి. మూడోది ఏంటంటే ఈ మొత్తం సిస్టంలో ఎవరైతే సర్వైవ్ అవ్వగలుగుతారో దే విల్ హ్యావ్ మచ్ బెటర్ ఆపర్చునిటీస్ దాన్ వాట్ దే ఆర్ డూయింగ్ రైట్ నౌ. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ టెంపరీ ఫేజ్. ఎక్కడ మన వాళ్ళు కాస్త జాగ్రత్తగా క్లియర్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో సెకండ్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఇవన్నీ అడ్వాంటేజెస్. ఇప్పుడు మన స్టూడెంట్స్ నిఘా మధ్యలో బతుకుతున్నారు, అక్కడ బిక్కు అంటూ బతుకుతున్నారు. ఇంతకుముందులో స్వేచ్ఛ లేదు, ఇలాంటివన్నీ చెప్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. ఉందా అలా? కొన్ని చోట్ల విన్నానండి. అంటే నిజంగా ఇప్పుడు నేను కొంతమందితో మాట్లాడితే మా క్యాంపస్లో ఏం డిఫరెన్స్ లేదండి, మాకు హాయిగానే ఉంది. ఇంకా చెప్పాలనంటే కొంచెం స్టూడెంట్స్ తక్కువ వల్ల మాకు ఇంకా ఫెసిలిటీస్ ఇంకా బాగున్నాయని చెప్పి కొంతమంది స్టూడెంట్స్ చెప్పారు. ఇంకొంతమంది స్టూడెంట్స్ చెప్పింది ఏంటంటే కొంచెం వెరిఫికేషన్ అవుతుంది. జనరల్గా ఏమవుతుందంటే వెరిఫికేషన్ స్పెసిఫిక్గా మీరు ఎక్కడైనా వర్క్ చేస్తున్నప్పుడు మీరు ఏమన్నా స్టూడెంట్ వీసా మీద ఉండి పని చేస్తున్నారా అలాంటివి చెక్ అవుతున్నాయి తప్పితే మరీ బిక్కున్న బతుకుతాము అమ్మో అని అదేంటంటేనండి మనం భయపడతామే. నేను మొన్న ఎవరితో చెప్తా ఉన్నాను ఏంటంటే, ఇప్పుడు దయ్యం సినిమా చూసి వచ్చామండి, సినిమా చూసి రూమ్లో ఒకడనే పడుకొని ఉన్నాను, అక్కడ దయ్యం ఉందనిపిస్తుంది. అవునా? ఆ భయం నేను తెచ్చుకుందా, అక్కడ నిజంగా దయ్యం ఉందా? సో ప్రశాంతంగా ఉండాలంటే సోషల్ మీడియాని ఫాలో అవ్వకూడదు, తగ్గించుకోండి. అండ్ అసలు గూగుల్ కూడా ఫాలో అవుతుంది, మీకు అవసరం ఉందండి. నేను అనేది ఏంటంటే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయండి, కానీ నేను అనేది ఏంటంటే యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ ద సిస్టమ్. ఇప్పుడు ఒకటే పాయింట్ చెప్పండి, ఇంతమంది స్టూడెంట్స్ గురించి మనం మాట్లాడుతున్నాము, ఎవరైతే సిస్టమ్ ఫాలో అయ్యి ఎవరైతే పద్ధతులు ఫాలో అయ్యి కరెక్ట్గా ఉన్నారో వాళ్ళ వీసా రిజెక్ట్ అయిందని ఎవరితో చూపించమని చెప్పండి. 50% రిజెక్ట్ అయింది చెప్తున్నారు మీరే. ఇది మీరు వెళ్లే ముందు నేను చెప్పేది. నేను అనేది అక్కడికి వెళ్ళిన వాళ్ళది ఎవరిదైతే వీసాస్ క్యాన్సిల్ చేశారో, వీసాస్ క్యాన్సిల్ చేసి వెనక్కి పంపించేస్తున్నారు కదా, 3.5 లక్షలుగా పంపిస్తే కనుక ఇంకా మనకి యుఎస్ నుంచి ఇండియాకి వచ్చే ఫ్లైట్స్ ఒక 3 నెలల పాటు ఫుల్ ఉంటాయి. కానీ అసలు అది క్వశ్చనే కాదు. ఇప్పుడు ఏదో కొన్ని వందల్లో వీసాస్ క్యాన్సిల్ చేశారు, వాళ్ళు కూడా వచ్చేయాలని లేదండి. వాళ్ళు అక్కడ మళ్ళీ బయటికి వెళ్ళి ఇంకో యూనివర్సిటీకి అప్లై చేసుకొని మళ్ళీ వీసా అప్లై చేసే ఆప్షన్ ఉంది. అలానే అక్కడ కూడా దే కెన్ ఫైట్. ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పినట్టు అక్కడ హైకోర్ట్ ఆల్రెడీ హాస్ గివెన్ అప్రూవల్ దట్ హీ హాస్ టు బి రీఇన్స్టేటెడ్. సో యుల్ సీ అ లాట్ ఆఫ్ దీస్ థింగ్స్. ఇప్పుడు చాలా ఇమ్మిగ్రేషన్ పాలసీస్ అన్నిటిని కూడా గందరగోళం చేస్తున్నారు కదా, అవన్నీ ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదంటే ఊరికే న్యూస్ వరకేనా? ఇప్పుడు దాకా ఒక బిల్లు ప్రవేశపెట్టి అప్రూవ్ అయింది ఇప్పుడు దాకా ఒక్కటి లేదండి. యాజ్ ఆఫ్ టుడే, ఇవాళ 11 ఏప్రిల్ తారీఖుకి ఇప్పుడు దాకా ఒక బిల్లు అప్రూవ్ అయిపోయి, వెదర్ ఇట్ బీ ఫర్ F1, వెదర్ ఇట్ బీ ఫర్ OPT, వెదర్ ఇట్ బీ ఫర్ H1 ఆర్ వెదర్ ఇట్ బీ ఫర్ ఎనీ ఇమిగ్రేషన్ లా, ఏది అప్రూవ్ అవ్వలేదు యాజ్ ఆఫ్ టుడే. ఇప్పుడు మనము బయటకి కాలు పెట్టగానే స్పెక్యులేషన్ స్టార్ట్ అయిపోయి, నేను బయట కాలు పెట్టగానే నేను గెలిచేసాను అని చెప్పంటే సరిపోదు కదండి. ఇప్పుడు కూడా ఆయన ఎవరు ఏది పెట్టినా మనకి ఐ థింక్ వీఆర్ క్యాచింగ్ దట్. మనకి సోషల్ మీడియాలో వీఆర్ మోర్ ఇంట్రెస్టెడ్, మోర్ ఇన్ఫర్మేషన్. ఇవాళ రేపు అంటే సోషల్ మీడియా మంచిదా చెడుదా అని నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకాక్లో అండ్ మయన్మార్లో భూకంపం వచ్చినప్పుడు విత్ ఇన్ మినిట్స్ మనకు తెలిసిపోయింది. ఎందుకంటే న్యూస్ కూడా చూడండి, నేను పెద్ద న్యూస్ ఫాలో అవనండి. అలాంటిది ఇన్స్టాగ్రామ్లో జస్ట్ ఎవరో పెట్టిన రీల్ ఇలా చూడగానే అయిన గంటలో రీల్ పెట్టేశారు, లేకపోతే మీమ్ పెట్టేశారు. ఇలా పెట్టేసరికి ఆటోమేటిక్ తెలిసిపోతుంది. ఇప్పుడు న్యూస్ అనేవాడు సాయంత్రం ఎప్పుడో కవర్ చేస్తాడు, న్యూస్ పేపర్ అనేది రేపు మార్నింగ్ చూపిస్తాడు, ఇక్కడ అయిన గంటకు తెలిసిపోతుంది. సో ఓ రకంగా న్యూస్ ఈస్ ఫ్లోయింగ్ వెరీ స్ట్రాంగ్, రైట్? ఇప్పుడు అక్కడే ఇంకో న్యూస్ వస్తుంది, బ్యాంకాక్లో ఎన్నో వేల మంది 1,00,000 మంది చనిపోయారని. అసలు అది ఫేక్ న్యూస్.
కొద్దిసేపట్లో హైదరాబాద్కి వస్తుంది. అది ఫేక్ న్యూస్ నేను చెప్తున్నా. ఇదేగా నిజంగానండి. మొన్న మా మమ్మీ సడన్ గా ఏదో వచ్చి హైదరాబాద్ లో ఈ నెల భూకంపం రాబోతుందంట కదా అని. ఎందుకమ్మా అంటే ఈ మధ్య ఫేస్బుక్ డౌన్లోడ్ చేసుకుంది. ఫేస్బుక్ లో ఈ రీల్స్ చూస్తూ ఉంటది. ఫేస్బుక్ లో రీల్స్ చేసి మోడీ ఏం చేస్తున్నాడు, ట్రంప్ ఏం చేస్తున్నాడు మొత్తం మాకే చెప్తా ఉంటది. హైదరాబాద్ లో భూకంపం ఏంటమ్మా అంటే అవును నాన్న నేను చూశాను అంటే నవ్వు వదిలేశాను. అట్లా పనికొచ్చే న్యూస్ ఉంది, పనికిరాని న్యూస్ విపరీతంగా ఉంది. దాన్ని స్క్రూటినీ చేసుకోవాలి తప్పదు. ఇప్పుడు ట్రంప్ జనవరి 20వ తారీఖున నాకు తెలిసినంత వరకు ప్రమాణ స్వీకారం చేశాడు ఆయన. అప్పటి నుంచి వెంటనే బహుశా ఫస్ట్ వీక్లోనే అనుకుంటా కొన్ని 100కు పైగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇష్యూ చేశాయంట. అవి ఏవి ఇంప్లిమెంట్ కావట్లేదా? 1-2 అయ్యి ఉండొచ్చండి. అంటే ఇప్పుడు ఆయన 100కు పైగా ఏం చేశాడు. జన్మతః పౌరసత్వం ఇది పెద్ద చర్చ కదా మనకి. అసలు అది అప్రూవ్ అవ్వలేదండి ఆర్డర్. అది బిల్లు ప్రవేశపెట్టాలి. ఇప్పుడు జన్మతా పౌరసత్వం ఉండకూడదని చెప్పి ఆయన చెప్పాడు. అదేం అప్రూవ్ అవ్వలేదే, అది క్యాన్సిల్ ఏం అవ్వలేదే. ఆయన అది చేస్తానని చెప్పాను అన్నాడు. అది అయినప్పుడు చూడాలి మనం. H4 వీసాలు రద్దు చేస్తాను అవ్వలేదు. H1B క్యాన్సిల్ చేస్తాను, అవసరం H1Bలు ఉండవు అవ్వలేదు. లిమిట్ చేస్తాను అవ్వలేదు. ఇప్పుడు ఆయన ఈ కూడా చెప్పాడు ఏమని చెప్పి H1B మొత్తం రీసెట్ చేస్తాను, హైవే బాగా ఇంపార్టెంట్ జాబ్స్ ఉన్న వాళ్ళకి ప్రయారిటైజ్ చేస్తాను అన్నాడు. ఏది అవ్వలేదు. ఆయన ఏదంటాడో మనకు తెలియదు కదండి. ప్రతి స్టూడెంట్కి గ్రీన్ కార్డ్ రావాలన్నాడు. ఇప్పుడేమో స్టూడెంట్ బయటికి పంపిస్తా అంటాడు. అండ్ ఐ థింక్ ఆ రోజు పొద్దున్న లేసినప్పుడు ఏ మూడు ఉంటే అది చెప్తాడు ఆయన. ఇవన్నీ స్పెక్యులేషన్స్ తప్ప వాస్తవ రూపంలో అక్కడ ఏం కనిపించట్లేదు. ఇప్పుడు ఇల్లీగల్ మైగ్రేషన్ మీద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ చేశాడండి. ఎవరైతే ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఉన్నారో, ఇల్లీగల్ మైగ్రెంట్స్ అక్కడ మిలియన్స్ లో ఉన్నారండి. ఇల్లీగల్ మైగ్రెంట్స్ 30 లక్షలే ఉన్నారండి. అదే ఇన్ని మిలియన్స్ ఉన్న చోట 12 లక్షలు ఎంతమంది వెళ్ళారు బయటికి? ఒక 7 ఫ్లైట్లు పంపించినట్టున్నాడు అన్ని దేశాలకు. అంతే కదా, వెళ్ళింది 7-8 ఫ్లైట్లు. దాని తర్వాత ఇండియాకి 2 ఫ్లైట్లు వచ్చినాయి. దాని తర్వాత ఏం రాలేదు కదండి. వచ్చింది ఎంతమంది? 200 + 200 400 మంది వచ్చారు. ఇప్పుడు ఆయన ఈవెన్ యుఎస్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఈ ఇల్లీగల్ మైగ్రేషన్ని బయటకు పంపించలేరండి. ఎక్కడ ఉన్నారని ఎత్తుకుతారు. ఎంత పవర్, ఎంత ఛాలెంజ్ అది. సో అందుకోసం వాళ్ళు కావాలని మేము ఎత్తికితే కానీ మిమ్మల్ని ఇచ్చేస్తాం, అందుకోసం సెల్ఫ్ రిపోర్ట్ చేయండి. సో ఆ భయం చూపిస్తానికి అందుకోసమే సంఖ్యలు వేసినట్టు ఇలా చూపించింది. ఎందుకనంటే ఉన్నోళ్ళు కాస్త భయపడే వాళ్ళు వెళ్ళిపోతారని చెప్పి. ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఒకటేనండి ఆయన చూసేది మెయిన్ ఏంటంటే ఇలా చేసే కొద్దీ ఎవరైతే ఫ్లో లోపలికి వస్తున్నారో వాళ్ళని అరికట్టచ్చు. ఇంకా ఇల్లీగల్ మైగ్రేషన్ వలన ఎన్నో మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఎవ్రీ డే ఫర్ ఈచ్ స్టేట్ అవుతుంది. బికాజ్ ఈ ఇల్లీగల్ మైగ్రెంట్స్ అక్కడ వస్తే వాళ్ళకి ఒక రూల్ ఉంది. వీళ్ళందరికీ న్యూయార్క్లో అయితే ఏకంగా కొన్ని హోటల్స్ ఈ ఇల్లీగల్ మైగ్రెంట్స్ బికాజ్ హూ కమ్ అండ్ ఆస్ ఫర్ శరణాగతి అని అడుగుతారో వాళ్ళని ఉంచి వాళ్ళకి ఫుడ్ పెట్టాలి, రూల్ అది. అందువల్ల ప్రాబ్లం మిలియన్స్. సో ఈ డబ్బులన్నీ వాళ్ళ ఎన్ని ట్యాక్స్ పేర్ డబ్బుల దగ్గర నుంచే రావాలి, ఎక్కడి నుంచి వస్తాయి? సో వాళ్ళు అమెరికన్స్ అనేది ఏంటి, వాళ్ళని తినిపిస్తాం కోసం మా ఫెసిలిటీస్ ఎందుకని మిస్ అవ్వాలి అనేది. ఈ మధ్య ఇంకోటి న్యూస్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ అక్కడ గ్రీన్ కార్డు ఉండి అక్కడ ఆల్రెడీ సిటిజన్ అయ్యి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, శరణార్థిగా వచ్చినటువంటి వాళ్ళకి ఏదో నోటీసులు పంపించారు. అది కూడా కొన్ని 5-6 లక్షల మంది పంపించారు అంటున్నారు. వాళ్ళు ఈ మంత్ ఎండింగ్ కనుక వెళ్ళకపోతే దేశం విడిచి రోజుకి $85 ఫైన్ కట్టాలి అనేది ఒక న్యూస్. అంటే స్పెసిఫిక్ గా వీళ్ళకి వాళ్ళకి అని చెప్పలేదండి. నేనైతే ఈ ఆస్పెక్ట్ నేను కరెక్ట్ కవర్ చేయలేదు. ఏదైతే శరణార్థిలో ఎవరైతే సిటిజన్స్ ఉన్నారో వాళ్ళకి ఇలా చేయాలి. వాళ్ళు ఏం చెప్పారంటే ఒక డిపోర్ట్ డేట్ ఇస్తున్నాం, అది కనుక దాటితే మీకు ఒక్కోళ్ళకి ఇంత ఛార్జ్ చేస్తామని చెప్పన్నారు. కానీ ఇన్ని లక్షల్లో లేరండి. పర్ డే $85 కట్టాల్సి వస్తుంది మీరు వేకెట్ చేసి వెళ్ళకపోతే అనేది. ఎందుకు చెప్తున్నారంటే అసలు ఐడెంటిఫై చేసి నోటీస్ చేసి పట్టుకొని తీసుకెళ్ళిపోతారండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై చేస్తే చాలా కష్టం. ఇలా అడ్రస్లు ఎక్కడ ఉన్నారో ఏమున్నారో ఏం తెలియదు. సో ద కైండ్ ఆఫ్ టోల్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ ది యుఎస్ ఎకానమీ ఈజ్ హ్యూజ్. ఇవన్నీ చేసేది దేనికి అంటే ఇవన్నీ కట్ చేసి యుఎస్ ఎకానమీ బెటర్ చేయాలనే ఐడియాతో. సో ఇవన్నీ అమెరికాలో ఉండే సిచ్యువేషన్స్. కానీ ఇంకొకటి ఏంటంటే అక్కడ రివల్యూషన్ వస్తుంది. ఈ మధ్య ఆల్మోస్ట్ ఒకే రోజు 2000 చోట్ల ప్రొటెస్ట్ అయినాయి. అదేంటది మరి? అదే కదండి. ఇప్పుడు ఎందుకంటే ఈయన చేసే పద్ధతి నచ్చట్లే. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ చేసే పని కరెక్ట్గా ఉందని చెప్పి మాగా సపోర్టర్స్ కొంతమంది ఉంటే, అంతకన్నా ఎక్కువ మంది సపోర్ట్స్ ఏమంటున్నారంటే మీరు ఇలాంటి ఏదైతే చర్యలు తీసుకుంటున్నారో ఇది కరెక్ట్ కాదు,
మనం అనేది ఒక ఫ్రీ కంట్రీ అనే పాయింట్తో మనం గ్రో అయ్యాము. మనమే అందరినీ రమ్మన్నాము, టాలెంట్ని ఇక్కడ రమ్మని చెప్పి అన్నాము. మీరు అన్నది ఏంటి ఇదేంటి అని చెప్పి ఇమిగ్రేషన్ సంబంధించి ప్రొటెస్టులు నడుస్తున్నాయి. ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఫండింగ్ ఆపేయాలని చెప్పి ఎడ్యుకేషన్ వాళ్ళకి అక్కడ ఇప్పుడు ఎడ్యుకేషన్ ఫండింగ్ ఆపుతాం అనేది మన స్టూడెంట్స్ కాదండి, అక్కడ లోకల్ స్టూడెంట్స్ చదువుకునే వాళ్ళకి కూడా ఫండింగ్ ఆపేద్దామని చెప్పి. సో వాళ్ళు ఫైట్ చేస్తున్నారు, అసలు నిన్ను తీసుకుపెట్టుకుంది ఎందుకు, మాకు ఇంకా బెటర్ చేస్తామని చెప్పి. నువ్వు అసలు ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ కాదు, అసలు యూనివర్సిటీస్లో ఫండింగ్ ఉండకూడదు అని చెప్పని ఫెడరల్ ఫండ్ కట్ చేసేస్తా అంటే మాకు, ఎందుకంటే వాళ్ళందరిది సబ్సిడైజ్డ్ అండి. ఇవన్నీ మంచి యూనివర్సిటీస్, వీటిలో ఖర్చు ఎంతో అవుతుంది అని అంటే, ఇప్పుడు మన ఇక్కడ ఐఐటీస్లో మనం ఎట్లయితే కిడ్స్కి సబ్సిడైజ్ ఉంటామో స్టూడెంట్ 5 లక్షలు కట్టచ్చు, కానీ ఆ స్టూడెంట్ మీద అయ్యే ఖర్చు 15 లక్షలు గవర్నమెంట్కి. అలానే అక్కడ వేల యూనివర్సిటీస్ ఉన్నాయి అట్లా అయ్యేవి. సో దాని గురించి ప్రొటెస్టులు నడుస్తున్నాయి. అసలు ఈయన చేసే పద్ధతులు, ఈయన మాట్లాడే విధానం నచ్చట్లేదని కొంతమంది ప్రొటెస్టులు నడుస్తున్నాయి. వందల వేల కొద్ది ప్రొటెస్టులు నడుస్తున్నాయండి. సో ఒక రకంగా ఆయనకి ఇది తెలిసి కాస్త ప్రెషర్ అయ్యి స్లో డౌన్ అవుతాడు అన్నది వాళ్ళ ఐడియా కూడా. స్లో డౌన్ అయినట్టేనా? 90 days ఈ రెసిప్రోకల్ ట్యాక్స్కి రిలాక్సేషన్ ఇచ్చారు కదా, మరి ఆయన స్లో డౌన్ అయ్యాడో లేకపోతే ఇది ఆయన ప్లాన్లో భాగమో మనకైతే తెలీదు. మనకి ఇప్పుడు ఇది కూడా వింటున్నాం, ఎందుకంటే ఇలా కావాలని టారిఫ్ అని ఇచ్చి మార్కెట్ పడిన తర్వాత మళ్ళీ వాళ్ళ మనుషులే కొనుక్కొని మళ్ళీ మార్కెట్ పెరిగిందని కూడా మనం వింటున్నాం. అక్కడ మా బుకీలా అని వింటున్నాం. ఏంటి ఒక స్టేట్ కోర్టులో కేసు ఫైల్ చేశాను. సో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆయన చేసేది, కానీ ఒకటి మాత్రం మనం చెప్పగలుగుతామండి, లాస్ట్ టైం కూడా ఫస్ట్లో వచ్చి తెగ దూకుడు ఉన్నాడండి, కొన్ని నెలల తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయాడు. ఈసారి కూడా అదే అవ్వబోతుంది. ఇది ఓన్లీ టెంపరీ ఫేజ్. మీరు దాదాపు 20 years నుంచి మీరు అన్ని కంట్రీస్కి ఆల్మోస్ట్ పంపిస్తున్నారు కదా స్టూడెంట్స్, కొన్ని వేల మందిని పంపించుంటారు. యాజ్ ఆఫ్ నౌ మీ దగ్గరకు స్టూడెంట్స్ వస్తే మీరు అమెరికా పంపుని సజెస్ట్ చేస్తారా, లేదంటే ఇతర దేశానికి వెళ్ళమని సజెస్ట్ చేస్తారా? అంటే మేము ముందు నుంచి కూడా అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యూకే, న్యూజిలాండ్, ఐర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్ చాలా కంట్రీలు చేసాం. ఈ మధ్య సింగపూర్, దుబాయ్ కూడా బాగానే వెళ్తున్నారు స్టూడెంట్స్. ఇప్పుడు ఏంటంటే స్టూడెంట్ వెళ్ళే ఐడియా ఏంటి అని మనకు తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఎవడైనా సరే వెళ్ళినోడు మన దగ్గర వచ్చే వాళ్ళు మ్యాక్సిమం ఎలా ఉంటారంటే చదువుకున్న తర్వాత ఎంతో కొంత జాబ్ చేసుకున్న తర్వాత కుదిరితే సెటిల్ అవ్వాలనే ఐడియాలో ఉంటారు. కొంతమంది క్లియర్ ఉంటారు, నేను సెటిల్ అవ్వాలని అనుకుంటున్నాను అని చెప్పి. సో ఇప్పుడు కంట్రీస్ లైక్ కెనడా అండ్ ఆస్ట్రేలియా దే ఆర్ ఓపెన్లీ టెల్లింగ్ యూ, రండి చదువుకోండి సెటిల్ అవ్వండి. కెనడా అండ్ ఆస్ట్రేలియా బట్ కెనడా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా. రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, కానీ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఇప్పుడు వాళ్ళు కోటాస్ లిమిట్ చేశారు, ఎందుకంటే అక్కడ కూడా స్టూడెంట్స్ ఎక్కువ వచ్చేసారని. అక్కడ లోకల్స్ ఇక్కడ మాకు ఫెసిలిటీస్ ఉండలేకపోతున్నాయి, స్టూడెంట్స్ ఎక్కువ అయిపోతాయి అని చెప్పని పాయింట్ తప్పితే, ఒక్కసారి మీరు ఎంటర్ అయ్యారనుకోండి 2 years కోర్స్ తర్వాత 3 to 5 years వరకు వర్క్ పర్మిట్ వస్తుంది. అండ్ జనరలీ ఈ కంట్రీస్లో స్కిల్ బేస్డ్ మైగ్రేషన్ సిస్టమ్ ఉంది. యూఎస్లో లాగా గ్రీన్ కార్డ్ లాగా సిస్టమ్ లేకుండా లేదు. సో అదేంటంటే ఏజు, వాళ్ళు చదువుకున్న ఎడ్యుకేషను, దాని తర్వాత వాళ్ళకున్న వర్క్ ఎక్స్పీరియన్సు, దాని తర్వాత వాళ్ళకున్న ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ, అండ్ వాళ్ళు వర్క్ చేయబోయే ప్రొఫెషను నాక్ అవుట్ అని చెప్పి అంటారు. సో ఈ 5 బేసిస్ మీద వాళ్ళకి పాయింట్ సిస్టమ్ క్రియేట్ చేస్తారు. ఆ పాయింట్లో మీరు క్వాలిఫై అనుకోండి, మీకు డైరెక్ట్గా పిఆర్ వచ్చేస్తుంది, అంటే గ్రీన్ కార్డ్. యూఎస్లో లాగా కాదు, గ్రీన్ కార్డ్ కోసం 30 ఏళ్ళు వెయిట్ చేయాలి, 18 ఏళ్ళు. సో ఇక్కడ చాలా క్లియర్ కేటగరైజేషన్ ఆఫ్ సిస్టమ్ ఉంది. సో ఎవరైతే స్టూడెంట్ వెళ్ళి చక్కగా చదువుకొని కాలేజ్లో చదువుకొని దాని తర్వాత మూవ్ అవుతాడో ఆడు గనక అన్నీ ఫాలో అయ్యి స్కోర్స్ కరెక్ట్గా ఫినిష్ చేసుకుంటే సెటిల్మెంట్ కూడా వచ్చేస్తుంది. సో సెటిల్ అవ్వాలి కాస్త ప్రశాంతంగా, నాకు టెన్షన్ లేదు అని అనుకుంటే కనుక కెనడా అండ్ ఆస్ట్రేలియా చూస్ చేసుకోవాలి. ఇవాళ రేపు యూకే చాలా గ్రోత్ అయిందండి, ఎందుకంటే ఈ అన్ని కంట్రీస్తో పోల్చుకుంటే యూకేలో మాస్టర్స్ అనేది 1 సంవత్సరమే, మిగతా చోట్ల 4 సంవత్సరాలు అయితే మాస్టర్ 1 సంవత్సరంలో ఫినిష్ చేయాలి. 2 years కదా, 2 years మాస్టర్స్. యూకేలో ఓన్లీ 1 year. సో 1 yearలో చేసేది. సో అందువల్ల ఓవరాల్ ఎక్స్పెండిచర్ కూడా తగ్గుతుంది. 2 years ఫీజు, 2 years లివింగ్ ఎక్స్పెన్సివ్, 1 year ఫీజు, 1 year లివింగ్ ఎక్స్పెండిచర్. దాని తర్వాత యూకేలో ఈ బ్రెక్సిట్ తర్వాత కొంచెం ఆపర్చునిటీస్ బాగానే ఉన్నాయి. దాంతోపాటు 2 years వర్క్ పర్మిట్ ఇస్తున్నారు. సో స్టూడెంట్స్ కోర్స్ చేసిన తర్వాత 2 years పాటు స్టే బ్యాక్ చేసుకుని వర్క్ కూడా చేసుకోవచ్చు. సో ఆ రకంగా అంతా కనుక చూసుకుంటే యూకే ఇవాళ రోజున ఈ సంవత్సరం నాకు తెలిసి యూకే అన్ని కంట్రీస్ కన్నా ఎక్కువ వెళ్తారు మన ఇండియన్ స్టూడెంట్స్. ఈ మధ్య అలానే జర్మనీ, ఫ్రాన్స్ బాగా వినిపిస్తుంది స్టూడెంట్స్కి. ఏంటంటే ఆల్టర్నేటివ్, ఈ 4 ఏదైతే చెప్పాను దాన్ని Big 4 అంటారు. అలానే ఈ ఆల్టర్నేటివ్ కంట్రీస్ కూడా చూస్తున్నారు. అండ్ ఈ మధ్య మాకు సింగపూర్ అండ్ దుబాయ్ కూడా ఎంక్వైరీస్ బాగా పెరిగింది. కానీ ఇప్పుడు ఫ్రాన్స్ అండ్ జర్మనీకి వెళ్ళాలంటే లాంగ్వేజ్ ఉంటుంది కదా? కంపల్సరీ కాదండి, ఇంగ్లీష్ థాట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి.
బట్ ఇలాంటి కంట్రీస్కి అప్పుడు లాంగ్వేజ్ నేర్చుకొని వెళ్తే మీకు అడ్వాంటేజ్ గ్యారంటీగా ఉంటుంది. మీరు నెక్స్ట్ దుబాయ్ అంటున్నారు, దుబాయ్లో కూడా ఉన్నాయా? దుబాయ్లో చాలా యూనివర్సిటీ క్యాంపసెస్ ఉన్నాయండి. దుబాయ్ అండ్ సింగపూర్ జనాలు ఎందుకు చూస్తారంటే అక్కడ ఉన్న యూనివర్సిటీస్ తక్కువ, కానీ ఈ యుఎస్ యూకే యూనివర్సిటీ క్యాంపసెస్ ఉన్నాయి ఈ 2 చోట్ల. అండ్ కొంచెం సేఫ్, క్లోజర్ టు ఇండియా అని చెప్పి ఈ మధ్య జనాలు ప్రిఫర్ చేస్తారు. సో ఇప్పుడు అంతా వరల్డ్ వైడ్ రీవ్యాంప్ జరుగుతుంది ట్రంప్ తీసుకున్న నిర్ణయాల కారణంగా. సో ఆఫ్టర్ 2 years విచ్ ఈస్ ద బెస్ట్ కంట్రీ అంటే ఏం చెప్తారు? ఒకటి నేను ఆఫ్టర్ ద 2 years ఇప్పుడైనా సరే నేను ఒకటే చెప్తానండి, యుఎస్లో ఉన్నంత ఆపర్చునిటీస్ మీకు ఏ కంట్రీలో కూడా ఉండవు. బికాస్ యుఎస్ ఇస్ అ వెరీ లార్జ్ ఎకానమీ, ద టెక్నాలజీ అవుట్ దేర్ ఇస్ వెరీ హ్యూజ్, ద కైండ్ ఆఫ్ బిజినెసెస్ వాట్ రన్. ఇవాళ రోజున మీరు ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అంటే దానిలో 300 చిల్లర కంపెనీస్ లేకపోతే 400 కంపెనీస్ యూఎస్లోనే ఉంటాయి, రైట్? అన్ని హెడ్ క్వార్టర్స్ అక్కడే ఉంటాయి. సో $31 trillion ఎకానమీ. మనం తర్వాత ఏ కంట్రీ మాట్లాడినా వాళ్ళందరూ సింగిల్ డిజిట్ $1 trillion ఎకానమీలోనే ఉన్నారు. సో ఆపర్చునిటీ పరంగా చూసుకుంటే ఎప్పుడైనా సరే యుఎస్ ఉంటుందండి. అందుకోసమే అక్కడ కష్టమైన రిస్క్ ఉన్న మనోళ్ళు వెళ్ళేది అక్కడ. ఇంత జరుగుతున్నా కానీ యుఎస్ వెళ్ళాల్సిందే. వెళ్ళమంటారు మీరు? అంటే నేను ఆపర్చునిటీ కోసం తీసుకొని రిస్క్ తీసుకోగలుగుతామని కొంచెం అనుకున్న వాళ్ళకి గ్యారంటీగా యుఎస్ వెళ్ళాలి. నాకు సేఫ్, నాకు ప్రశాంతంగా ఉంటాను, నాకు ప్రెషర్ వద్దు అనుకుంటే కెనడా, ఆస్ట్రేలియా చూస్ చేసుకోండి. యూకే ఆల్సో ఇస్ ప్రెటీ గుడ్ బికాజ్ ఆపర్చునిటీస్ ఇప్పుడు మనకు అక్కడ వెళ్ళిన వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. సో అది కూడా చూసుకోవచ్చు. ఇంకా నాకు కొంచెం లాంగ్వేజ్ నేర్చుకుంటాను, నాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే జర్మనీ, ఫ్రాన్స్ కూడా చూడొచ్చు. సో ఇప్పుడున్నటువంటి ప్యానిక్ సిచ్యువేషన్ నుంచి స్టూడెంట్స్ బయటికి రావాలంటే ఏం చెప్తారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫాలో రూల్స్ అండి. మీరు ఏది కూడా లీగల్ ఫ్రేమ్వర్క్ బయటికి వెళ్ళొద్దు. మీరు ఏదైనా లీగల్ ఫ్రేమ్వర్క్లోనే ఫాలో అవ్వండి. రెండోది, మీ పని ఏంటో మీరు చూసుకోండి. క్యాంపస్కి వెళ్ళామా, చదువుకున్నామా, వచ్చామా, మీకు పార్ట్ టైం జాబ్ చేయాలంది క్యాంపస్లో చేసుకోండి. ఇది అంతవరకే చేసుకోవాలి తప్పితే ఇంకోటి లేదు. మూడోది, మీరు వెళ్ళింది మెయిన్ పర్పస్ చదువు మీద ఫోకస్ చేయండి. చక్కగా చదువుకోండి. కాలేజ్లో మీ ప్రొఫెసర్తో క్లోజ్గా వర్క్ చేయండి. ఇప్పటికి కూడా మన స్టూడెంట్స్ చాలామంది అక్కడ ఎవరైతే బాగా చదువుకొని కాలేజ్లో ప్రొఫెసర్తో జాగ్రత్తగా పనిచేస్తున్నారో వాళ్ళకి రీసెర్చ్ అసిస్టెంట్షిప్స్, స్కాలర్షిప్స్, టీచింగ్ అసిస్టెంట్షిప్స్ వస్తున్నాయి. సో మీరు బయటికి వెళ్ళి పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ పోస్తాలు, లేకపోతే క్యాష్ కౌంటర్లో కూర్చోటాలు, లేదంటే అంటు దోమతాలు, వాటి మీద ఫోకస్ చేయకుండా, ఎస్ దట్ ఈస్ ఈజీ మనీ, చదువు మీద ఫోకస్ చేయండి. దానివల్ల 2 అడ్వాంటేజెస్, మీకు స్కాలర్షిప్స్, ఎయిడ్స్, టీచింగ్ ఎయిడ్ అండ్ ఫైనాన్షియల్ ఎయిడ్ వచ్చే ఛాన్స్ ఉంది. దీంతో పాటు పోస్ట్ ద కోర్స్ ఆపర్చునిటీ కూడా బాగుంటాయి. ఇప్పుడు నేను ఇంకో స్టూడెంట్తో మాట్లాడుతున్నప్పుడు కూడా అమ్మాయి అదే చెప్తా ఉంది, ఎవరైతే క్యాంపస్లో వాళ్ళ ప్రొఫెసర్ దగ్గర వర్క్ చేసిందో ఆయనే డైరెక్ట్గా ఆమెకి జాబ్ ఇప్పించేసాడు. ఉండొచ్చు, రిలేషన్స్ ఉంటాయి కాబట్టి. ఎందుకంటే వాళ్ళు లాట్ ఆఫ్ రీసెర్చ్ విత్ కార్పొరేట్ కంపెనీస్ చేస్తారు. సో అందువల్ల అదొక పెద్ద ఉంటుంది. అండ్ ఫైనల్ విషయం, స్టూడెంట్స్తో పాటు పేరెంట్స్ కూడా అర్థం చేసుకోండి. మీ అబ్బాయి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చూసుకుంటాను అంటే మీరు అసలు పంపించదు. మీరు ఏదో మావాడు గొప్పోడు ఇప్పుడు వెళ్ళిపోయి అక్కడ వెళ్ళి పార్ట్ టైం జాబ్ చేసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆడ పార్ట్ టైం జాబ్లో ఇరుక్కున్న తర్వాత ఇండియాకి తిరిగి వచ్చేసి మేము ఇప్పుడు లోన్లు కట్టుకోలేము, మాకు ఇలా ప్రాబ్లం అయింది. మీరు అలాంటి పనులు చేయొద్దు. ఒక స్టూడెంట్, పేరెంట్ ఆలోచించాల్సింది ఏంటంటే ఎక్కడికి వెళ్తున్నాము, అక్కడ మనకి ఏంటి కాస్ట్, మొత్తం ప్లాన్ చేసుకొని ముందే రెడీ చేసుకోండి. దీంతో పాటు మీకు స్కాలర్షిప్ వచ్చి ఏదైనా ఫైనాన్షియల్ ఎయిడ్ వస్తే మరీ మంచిది. తగ్గుతుంది మీరు అనుకున్న దానికి. చేతిలో ఉండంగా మనకి తక్కువ ఖర్చు అయింది అనుకోండి, మంచిదే కదండి. అక్కడికి వెళ్ళి అరే చేతిలో డబ్బులు లేవని చెప్పని ఇవన్నీ చేస్తాం. అండ్ ఫైనల్గా లాస్ట్ థింగ్, ఈ పొలిటికల్ యాజిటేషన్స్, ఈ రిప్రజెంటేషన్స్లో ఇన్వాల్వ్ అవ్వద్దు. ఓకే, ఎస్ వీఆర్ ఇన్ అ ఫ్రీ వరల్డ్. ఏం ఫ్రీ వరల్డ్ తెలియదు కానీ ఇక్కడ చేసినా కూడా మనకి ఛాలెంజ్ అవుతుంది. సో అలాంటప్పుడు వెన్ ద వరల్డ్స్ ఎన్వైరన్మెంట్ ఈజ్ సెన్సిటివ్, మన పని మనం చూసుకోవడం ఇంపార్టెంట్. అక్కడే మంచి జాబ్ తెచ్చుకొని అక్కడ సెటిల్ అవ్వాలన్న ఆలోచనతో వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు ప్రతి లెవెల్లో కూడా దానికి కోతగా కనపడుతూ ఉంది. F1 నుంచి ఓపీటీకి మారుస్తారా లేదా ఒక డౌట్. ఓపీటీ వచ్చి జాబ్ వస్తే H1 వస్తుందా రాదా ఇంకొక డౌట్. H1 వస్తే H1 నుంచి గ్రీన్ కార్డుకి వెళ్తారా లేదా ఉన్నిస్తారు. ప్రతి దశలో వీడిని వెనక్కి పంపిద్దామన్న ఆలోచన తప్ప అమెరికా అంతకుముందు ఇముడ్చుకునే దేశంగా మనం చూసాం. కంట్రీ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అంటారు.
అలాంటిది ఇప్పుడు తొందరగా అందరినీ బయటికి పంపిద్దాం అన్న ఆలోచన అనుకోవాలా? అసలు ట్రంపరితనం, మేమైతే మీడియాలో ట్రంపరితనం అంటున్నాం, తెంపరితనం లాగా ట్రంపరితనం అంటున్నాం. ఈ ట్రంపరితనం ఎన్నాళ్ళు కొనసాగుతుంది, ఎలా అర్థం చేసుకోవాలి? ఇది ఒక రకంగా బాధాకరమైన విషయమేనండి. యుఎస్ ఇస్ కాల్డ్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. Yes. అంటే ఇప్పుడనే కాదు, అంటే ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నప్పుడు మనం ట్రంప్ గారు కనుక మాట్లాడితే హీస్ ఫ్రమ్ స్కాటిష్ ఆరిజిన్. Yes. అసలు యుఎస్ లో అనేది మీకు యూ డోంట్ హ్యావ్ ఎనీ నేటివ్ పీపుల్, అవును. రెడ్ ఇండియన్స్ Red Indians అక్కడ ఎవరు లేరు. అవును. సో అందరు కూడా యూరప్, బ్రిటిష్ లేదంటే అదర్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ దగ్గర నుంచి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు తప్పితే. సో అందువలన యుఎస్ వాజ్ ఆల్వేస్ కాల్డ్ అ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. అండ్ ఇండియన్స్, భారతీయులు, తెలుగు వాళ్ళు ఎప్పుడో 60లో 70లో 90లో 2000లో అయితే విపరీతంగా వెళ్ళారు. ఒక రకంగా చెప్పాలంటే ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ ఈ లాస్ట్ డికేడ్ లో విపరీతంగా వెళ్ళారండి. ఎప్పుడైతే మనము వేలల్లో వెళ్ళే స్టూడెంట్స్ అనేవాళ్ళు సంవత్సరానికి లక్షల్లో వెళ్తాం స్టార్ట్ చేశారు. లాస్ట్ అకాడమిక్ ఇయర్ అయితే దాదాపు 3.5 lakh స్టూడెంట్స్ ఉన్నారు. స్టడీ చేస్తున్నారు. అంటే మనకి ఇక్కడ నుంచి వెళ్ళి 180,000 మంది. దానిలో 60% తెలుగు స్పీకింగ్ వాళ్ళే వెళ్ళారు అనే పాయింట్ మనకు క్లారిటీ ఉంది. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఏదైతే జరుగుతుందో కొంచెం బాధ కలిగించే విషయాలేనండి. మీరు ఏదైతే మీరు కోట్ చేశారో ట్రంపరితనం, ఇప్పుడు ఆయన ట్రంప్ గారు వచ్చి నేను ఇది చేశాను, నేను ఇది చూశాను అనే పాయింట్ తో చేయాలనే ఐడియాలోనే ఉన్నాడు. నా లెక్క ప్రకారము దిస్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఫర్ టూ లాంగ్ అండి. నేను ఎట్లా అంటే నేను ఈ పాయింట్స్ చెప్పి నేను ఎంటర్ అయ్యాను కాబట్టి ఐ వాంట్ టు షో మై మైట్. ఇప్పుడు స్టూడెంట్స్ విషయం ఒక్క నిమిషం పక్కన పెడితే 20+30 కేటగిరీ ఏది టాక్సేషన్ మనకి 34-54% వాళ్ళకి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో 50% అంటే బికాస్ ఐ వాంట్ టు షో మై మైట్ అనే పాయింట్ ఆయన చూపిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అండి.